హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి హైదరాబాద్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ. ఇంటికి ఒక 10 మంది గెస్ట్ వచ్చినప్పుడు, ఇంట్లో ఏదైనా చిన్న పార్టీ అరేంజ్ చేసినప్పుడు 2 అవర్స్లో చాలా ఈజీగా, చాలా సింపుల్గా, ఎలాంటి హడావిడి లేకుండా చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఒక 4-5 పెద్ద ఆనియన్స్ తీసుకోండి. అవి తరుక్కొని నూనెలో లైట్ బ్రౌన్ కలర్ నుంచి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. ముందుగా బాస్మతి రైస్ ఒక 2 కేజెస్ తీసుకొని బాగా కడిగి ఆ బియ్యాన్ని వాటర్లో నానబెట్టండి. తరువాత ఒక 3 కేజెస్ చికెన్ తీసుకోండి. ఈ చికెన్ని మనము మ్యారినేట్ చేయాలి. మ్యారినేషన్ కోసం ఫస్ట్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఒక 8 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. తరువాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కులు, షాజీరా, మరాఠీ మొగ్గ, స్టార్ అనీస్, ఒక 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ పసుపు, 5 టేబుల్ స్పూన్స్ కారం, ఒక 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి ఎక్కువ వేస్తున్నాం అనుకోకండి, నెయ్యి ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఒక పెద్ద 2 కప్స్ పెరుగు, అప్రాక్సిమేట్లీ 500 గ్రామ్స్ తీసుకోండి. ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, ఒక 4 స్పూన్ల ధనియాల పొడి, 4 స్పూన్ల గరం మసాలా, ధనియాల పొడి ఫస్ట్ తక్కువ వేసాను, అందుకని నేను మళ్ళీ వేసుకుంటున్నాను. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే అప్పటికప్పుడు చేసుకొని వేసుకోండి, బాగుంటుంది. తరువాత ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్. ఇప్పుడు మనం అన్ని ముక్కలకి మంచిగా మసాలాలన్నీ పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి. మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. మనం మ్యారినేషన్ ఎక్కువ టైం పెట్టట్లేదు కాబట్టి ఈ టైంని మనం ఇప్పుడు ముక్కల్ని ఎంత గట్టిగా, ఎంత మంచిగా మసాజ్ చేసి, ఎంత మంచిగా కలిపి పెట్టుకుంటామో, మనం బిర్యానీ అంతా అయ్యే టైంకి మీ చికెన్ ముక్క అంత జ్యూసీగా, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక పక్కన పెట్టేసుకోండి. దీని తరువాత మనం ఈ చికెన్ మొత్తాన్ని ఏ గిన్నెలో అయితే మనం బిర్యానీ వేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇక్కడైతే నేను ఒక 7 కేజెస్ రైస్ కుక్ చేసే గిన్నెలో వేసుకుంటున్నాను. అన్ని ముక్కల్ని నీట్గా సర్ది పెట్టుకుంటున్నాను. సో దట్ నాకు రైస్ వేసేటప్పుడు మళ్ళీ ఇబ్బంది లేకుండా అండ్ మంట కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి అన్ని ముక్కలు బాగా కుక్ అయ్యేలాగా అంతా నీట్గా సర్ది పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకొక గిన్నెలో ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇందులో మనం హోల్ స్పైసెస్ షాజీరా, లవంగాలు, యాలక్కులు, మరాఠీ మొగ్గ, స్టార్ అనీస్, బిర్యానీ ఆకు అన్నీ వేసుకోండి. ఇవి మంచిగా చిట్లుతున్న టైంలో మీరిప్పుడు ఇందులోనే వాటర్ యాడ్ చేసుకోవాలి. దీనికి మీరు ఒక 2 లీటర్స్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఇందులో పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, నేనైతే ఇక్కడ ఒక చిన్న ప్యాకెట్ వేస్తున్నాను. నాకు ఇంట్లో చేసింది అయిపోయింది. సో రైస్ కోసం మాత్రం నేను సపరేట్గా ప్యాకెట్ది వేస్తున్నాను. గరం మసాలా వేసి బాగా కలపండి. ఇందులోనే మీరు ఉప్పు కూడా వేయండి. ఉప్పు ఎంత వేస్తారంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి బాగా తెరలనివ్వండి. తెరల కాగుతున్నప్పుడు ఇప్పుడు చూడండి రైస్ వాటర్ బాగా తెరల కాగుతున్నాయి కదా.
ఇలా తెరల కాగుతున్నప్పుడు రైస్ కూడా వేసేసుకోండి. ఇలా మొత్తం రైస్ అందులోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 80% మీకు మీ రైస్ కుక్ అయిన తర్వాత కుక్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ నా రైస్ 80% కుక్ అయింది. చూడండి, నేను మీకు చూపిస్తాను. ఇలా ఉండాలి. అలా పట్టుకుంటే విరిగిపోవాలి, కానీ మొత్తంగా అయిపోయి ఉండకూడదు. అది మనకు 80% అనమాట. సో ఇప్పుడు నేను దింపేసుకున్నాను. నేను ఈ రైస్ మొత్తాన్ని నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్న నా 7 kgs గిన్నె ఉంది కదా, అందులో నా చికెన్ పీసెస్ మీద మొత్తం అంతా ఈవెన్గా వచ్చేలాగా రైస్ మొత్తం పెట్టేస్తున్నాను. మొత్తం రైస్ని ఇలాగే మొత్తం అన్ని మూలలా కవర్ అయ్యేలాగా పెట్టుకోవాలి, నీట్గా పెట్టుకోవాలి. రైస్ మొత్తం గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత పైనుంచి పుదీనా, కొత్తిమీర మంచిగా వేసుకోండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. దానిపైన నెయ్యి వేయండి, ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా. దాని తర్వాత కుంకుమ పువ్వు కలిపిన వాటర్ కానీ, లేదు అంటే ఏదైనా ఆర్గానిక్ కలర్ పాలల్లో మిక్స్ చేసుకొని ఆ పాలు మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేయడం వల్ల మీకు టేస్ట్ బాగా తెలుస్తుంది. అండ్ దానిపైనుంచి కొద్దిగా గరం మసాలా స్ప్రింకిల్ చేసుకోండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేయడానికి ఏదైనా ఒక పిండి తీసుకోండి. గిన్నె చుట్టూ అంచులోకి మంచిగా నీట్గా సర్ది పెట్టుకోండి. అలా పెట్టడం వల్ల మూత ఎక్కడికి పక్కకి పోకుండా, ఆవిరి కూడా మీకు బయటికి రాకుండా ఆవిరి మొత్తం గిన్నెలోనే లాక్ అయిపోతుంది. చూడండి, నేను మీకు చూపిస్తాను. ఇలా పెట్టేసి ప్రెస్ చేసాం కదా, దీని తర్వాత ఇంకా నేను అది ఎంత కదిలిచ్చినా కూడా పక్కకు జరగదు, అందులో నుంచి ఆవిరి కూడా ఎక్కడికి పోదు. ఇప్పుడు ఇది నేను ఒక పెద్ద స్టవ్ మీద పెడుతున్నాను. ఇలా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీదే ఉంచండి. దాని తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. ఎందుకంటే ఇది పెద్దది కాబట్టి నాకు ఆ టైం సరిపోయింది. నా బిర్యానీ అయిపోయింది. నేను ఒక 20 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేశాను. చూడండి, ఎంతో నోరూరించే చాలా టేస్టీ ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది.